తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది, సేవింగ్స్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి, స్థిర జీవితాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, వైద్యపరమైనటువంటి ఖర్చులు, ఇంటికి సంబంధించి మరమ్మతుల విషయాల్లో కాస్త ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి బాధ్యతలు పెరుగుతాయి, ప్రమోషన్ ఆలస్యంగానైనా సరే ద్వితీయార్థంలో వస్తుంది. గవర్నమెంట్ అడ్మిన్ రంగానికి సంబంధించి శుభంగా ఉంది, అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. నిర్మాణ లోహ రంగానికి సంబంధించి లాభం ఎక్కువగా ఉంది, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, టెక్నికల్ విద్య ఇవన్నీ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. సహనం అవసరం. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ధార్మిక కార్యక్రమాలు, కుటుంబ నిర్వహణ, సేవా కార్యక్రమాలు పెరుగుతాయి. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు గురు అనుగ్రహంతో లాభం. సాంప్రదాయ వృత్తులు, కూలి పనులు చేసేటువంటి వాళ్ళు, బాగా కష్టం చేసి పొలం పనులు చేసేవాళ్ళు స్థిర ఆదాయం అనేటువంటిది ఈ సంవత్సరం వారికి ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించి నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. ప్రసంగంలో నైపుణ్యత పెంచుతూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్ పని ఎక్కువగా చేస్తారు. కళారంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి సినిమాలు తీయడము, చారిత్రాత్మక పాత్రలు చేసేవాళ్ళు, సీరియల్స్లో ప్రధాన పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళందరికీ కూడా యోగ్యంగా ఉంటుంది. వివాహానికి సంబంధించి అంత బలమైనటువంటి కాలం కాదు, ఆలస్యంగా వివాహం జరుగుతుంది. ద్వితీయార్థంలో లేదా వచ్చే సంవత్సరంలో జరగవచ్చు. కుటుంబంలో కొన్ని అడ్డంకులు పెరుగుతాయి. జాతక పరిశీలన అవసరం. ఈ రాశి వారికి సంవత్సరం చివరిలో ఎక్కువగా వివాహం జరిగేదానికి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే ఆలస్యంగానే సరే సంతానం అందుతుంది. పిల్లల చదువుల విషయాల్లో స్థిరత్వం పొందుతారు, క్రమశిక్షణ పెరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే మోకాళ్ళ నొప్పులు, ఎముకల యొక్క సమస్య, జాయింట్ పెయిన్స్, అలసట ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆహారానికి సంబంధించిన విషయానికి వస్తే మాంసాహారం తినడం తగ్గించాలి, ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, కాల్షియంతో కూడిన ఆహారాన్ని తినడం మంచిది. మకర రాశి వారికి సంబంధించి గోచార రీత్యా చూసుకుంటే శని గోచారంలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కర్మ పరీక్ష పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. స్థిరాస్తి పెరిగే అవకాశం ఉంది. స్థిర స్థానంలోనే అలాగే ఉంటారు. దీర్ఘకాలిక విజయాలు కూడా సాధిస్తారు. గురు గోచార రీత్యా చూసుకుంటే ధార్మికమైనటువంటి పనుల వల్ల ఆసక్తి పెరుగుతుంది. పురాణాల పట్ల, పురాణ ఇతిహాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం యోగ్యంగా ఉంటుంది. గురువు అనుగ్రహంతో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. రాహు గోచార రీత్యా మానసిక ఒత్తిడి, ఆలోచనలు ఎక్కువ అవ్వడము, ఆకస్మికమైన ఖర్చులు, సోషల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఎక్కువగా జరుగుతాయి. కేతుగ్రహ ప్రభావం వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది, త్యాగభావం పెరుగుతుంది, ఒంటరితనం కూడా పెరుగుతుంది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు ఒత్తిడితో కూడిన పనిభారం పెరుగుతుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశము, విద్య ప్రారంభించే అవకాశము శుభకరంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ప్రాంతం వరకు స్థిరత్వము, ఆర్థిక మెరుగుదల అనేటువంటిది పెరుగుతుంది. డిసెంబర్ నుండి మార్చి వరకు కూడా మళ్ళీ ఆరోగ్యంలో జాగ్రత్త, వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చు. మకర రాశి వారికి సంబంధించి చేయవలసినటువంటి శాంతి హోమాలు, శాంతి పూజలకు సంబంధించిన విషయానికి వస్తే శనీశ్వరుని ఆరాధించడము, తైలాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అయ్యప్ప స్వామికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. శనివారం నాడు తైలాభిషేకం చేయడము, శని శాంతి హోమములు, శని గాయత్రి జపం చేయడము, శని స్తోత్రం చదవడం మంచిది. దానాల విషయానికి వస్తే గనక నల్లటి నువ్వులు దానం చేయడం మంచిది. నల్ల వస్త్రం దానం చేయడం మంచిది. ఇనుము దానం చేయడం మంచిది. అన్నదానం చేయడం కూడా, అన్నదానం జరుగుతున్నప్పుడు బియ్యం దానం చేయడం మంచిది. శుభవర్ణాలు వచ్చేసరికి నలుపు, గాఢమైనటువంటి నీలము, అలాగే డార్క్ గ్రే కలర్, ఇవన్నీ కూడా ఈ యొక్క వారికి వచ్చేటువంటిది. రత్నానికి సంబంధించిన విషయానికి వస్తే
బ్లూ సఫర్ కానీ అది కూడా జ్యోతిష్యుల్ని కనుక్కొని, ఎందుకంటే అందరికీ నీలం వచ్చిరాదు కాబట్టి జ్యోతిష్యుల్ని కనుక్కొని నీలి వర్ణంలో ఉన్నటువంటి రత్నము లేదా మయూర నీలం ధరించడం మంచిది. అలాగే శనివారం నాడు అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోకూడదు, పెద్దల్ని అవమానించకూడదు, మాంసాహారం అధికంగా స్వీకరించకుండా ఉంటే మంచిది. మకర రాశి వారికి సంబంధించి శని పరీక్షించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది. సహనం ఉంటే మహావిజయం సాధించవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి మలుపులు అలాగే స్థిరత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి సంబంధించి మనము తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాన్ని బట్టి డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైనా సరే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కనుక పంపిస్తే నేను వారందరికీ కూడా జాతకం విశ్లేషణగా ఒక 60-70 పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అసలు ఉగాది అంటే ఏమిటి, ఉగాది రోజున మనం ఎలాంటి శుభకరమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.